నర్సాపురం అనే చిన్న గ్రామంలో రాములు, సుశీల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు రాము కూలి పనికి వెళుతుండగా ఆ ఊరికి పెద్ద దిక్కైనటువంటి హరిబాబు గారు రామును ఒరే రాము ఇలా రా అని పిలుస్తాడు. అప్పుడు రాము చెప్పండయ్యా అని దగ్గరగా వస్తాడు. అరే రాము, మన గోదాంలో ఉన్న ధాన్యం బస్తాలన్నీ కూడా మన ఇంటి దగ్గర వేసేయాలి. అవి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఒక్క ధాన్యపు గింజ కూడా కింద పడద్దు, ఒక్క బస్తా కూడా చిరగద్దు. అలాగే అయ్యగారు, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి పెడతాను అని అక్కడి నుంచి నేరుగా గోదాంకి వెళ్తాడు. అక్కడ చాలా బస్తాలు ఉంటాయి. అవన్నీ తీసుకువెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉన్న తన ఇంటి దగ్గర వేసి వస్తాడు. అలా ఒక్క ధాన్యం బస్తా కూడా చినగకుండా చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర అన్ని బస్తాలు వేసి తాను ఇచ్చిన చిల్లర డబ్బును తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. వాళ్ళకి ఒక చిన్న పూరి గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలోనే వాళ్ళిద్దరు జీవిస్తారు. చుట్టుపక్కన ఎవ్వరూ కూడా వాళ్ళతో అస్సలు మాట్లాడరు. వాళ్లకు డబ్బులు లేవని చులకనగా చూస్తారు. రోజు రాత్రి గుడిసెలో లాంతర్ వెలుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా చూడు సుశీల, మనం బాధపడితే అయ్యో పాపమని మన పైన జాలి పడేవారు ఎవ్వరూ లేరు. కాపాడమని వేడుకుంటే నేనున్నానంటూ ముందుకొచ్చి ఓదార్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. పేదవాళ్ళుగా పుట్టడం మన తప్ప అండి? పుట్టించిన ఆ దేవుణ్ణి తప్పు పట్టలేం కదా సుశీల. అయినా డబ్బుని చూసి, మనం వేసుకునే బట్టలను చూసి విలువ ఇచ్చే వాళ్ళ కోసం నువ్వు అస్సలు ఏడవద్దు సుశీల. చాలా ధైర్యంగా ఉండు. అలాగే అండి. అయినా మనం ఇక్కడ ఉండొద్దండి. నా మాట విని మీరు పట్నం వచ్చేయండి. మనం ఏదో ఒక పని చేసుకొని అక్కడే బ్రతుకుదాం. పట్నమా సుశీల? నేను ఉండగలనా అక్కడ? ఈ ఊరు వదిలి వెళ్ళగలమా? ఎందుకు బాధపడుతున్నారండి? నేను ఉన్నాను కదా. చెరొక కష్టం చేసుకొని ఎలాగోలా డబ్బు సంపాదించుకొని హాయిగా మళ్ళీ తిరిగి వద్దాం. అలాగే. అలా ఇద్దరు భోజనం చేసి అక్కడే ఉన్న కిటికీ పక్కన పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం హరిబాబు ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అరే రాము, అరే రాము అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళు నిద్ర లేవకపోయేసరికి తలుపును దబా దబామని బాదుతూ ఉంటారు. అలా గట్టిగా కొట్టడంతో ఉన్న తలుపు కాస్త ఇరిగిపోతుంది. వాళ్ళు నిద్ర మబ్బుతో బయటికి వస్తారు. అతన్ని చూసిన వెంటనే అరే మా ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని చెంపలపై చెల్లు చెల్లుమని కొడుతూ ఉంటాడు. ఏమైంది బాబుగారు అని సుశీల అడుగుతూ ఉంటుంది. నిన్న రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. ధాన్యపు బస్తా పోయింది. అది వీడే తీశాడని నాకు తెలుసు. మర్యాదగా ఒప్పుకుంటావా లేదా అని అడుగుతాడు. నిజం చెప్పు, నువ్వే కదా ఆ ధాన్యపు బస్తా తీసింది అని అంటాడు. దానికి రాము, లేదు బాబుగారు, నేను ధాన్యపు బస్తా దొంగతనం చేయలేదు. నేను కష్టపడి సంపాదించుకొని బ్రతుకుతాను. అలా ఎవ్వరి ఇంట్లో నేను దొంగతనం చెయ్యను అని అంటాడు. కానీ అతను అస్సలు నమ్మడు. రచ్చబండ కాడికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కట్టేసి తాడుతో గట్టిగా కొడతాడు. అప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చి అతనికి చెప్తాడు. ధాన్యపు బస్తా ఎవరు దొంగలించలేదు. ఆ బస్తా ఇంట్లోనే ఉంది అన్నయ్య అని చెప్తాడు. అప్పుడు వాళ్ళను వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత సుశీల ఇంకా రామయ్య ఇద్దరు కలిసి పట్టణానికి వెళ్ళిపోతారు. పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకొని చాలా సంతోషంగా బ్రతుకుతారు. ఇంకా వాళ్ళు మంచిగా సంపాదించి ఒక కారు కూడా కొనుక్కుంటారు. ఆ కారులో ఒకరోజు తన పూరి గుడిసె దగ్గరికి వస్తారు. వీధిలో వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ రాము ఇంకా సుశీల కారులో వచ్చారు అని ఊర్లో వాళ్ళందరూ సంతోషపడి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ రాము, సుశీల మీరు ఇంత గొప్పవాళ్ళు అవుతారని మేము అస్సలు ఊహించలేదు. చాలా గొప్పగా తిరిగి వచ్చారు అని వాళ్ళకి కుర్చీలు వేసి కూర్చోబెట్టి మరీ మాట్లాడతారు. అప్పుడు రాము, సుశీల ఇలా అంటారు. ఆ రోజు మాకు డబ్బు లేదని
ఇంకా మంచి బట్టలు వేసుకోలేదని మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడుకునేవారు. మాతో ఎవ్వరు మాట్లాడేవాళ్ళే కాదు. ఇప్పుడు మా ధనం చూసి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి సహాయం చేయండి అని కోరుకుంటున్నారు కదా మీరు అని అంటాడు. అలాగే వీళ్ళపై దొంగతనం మోపిన హరిబాబు గారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. సుశీల ఇంకా రాము ఇద్దరు చాలా డబ్బు సంపాదించుకొని మన ఊరిలోకి వచ్చారని తెలుస్తుంది. వెంటనే అతను వాళ్ళ దగ్గరికి వచ్చి, రాము, సుశీల, ఆ రోజు మీరు చెయ్యని తప్పుకు నేను మిమ్మల్ని దండించాను. దయచేసి మనస్ఫూర్తిగా నన్ను క్షమించి వదిలేయండి అని బ్రతిమలాడతాడు. దానికి రాము అతన్ని క్షమించి వదిలేస్తాడు. అదే పూరి గుడిసెలో అతను చాలా పెద్ద ఇల్లు కట్టుకొని చాలా సంతోషంగా జీవిస్తాడు.